రెండు శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల తాము గడిచిన 30 ఏళ్లుగా నష్టపోయామని, దీనికి బాధ్యులు ఎవరో తేల్చాలి అంటూ మీడియా ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు అద్దె బస్సుల ఓనర్స్ అసోసియేషన్. విజయనగరం ఎస్వీఎన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అద్దె బస్సుల ఓనర్స్ అసోసియేషన్ నేత రాంబాబు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీకి తాము దాదాపు 200 బస్సులను అద్దెకిచ్చామని, ఇందులో దాదాపు 45 బస్సులకు ట్యాక్స్ కట్టలేదు అంటూ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి లెటర్ రావడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక ఆర్టీసీ కోరినట్టుగా తాను దాదాపు 70 లక్షలు పన్ను రూపంలో చెల్లించాను అని, అందుకు ఆర్టీసీ కూడా సమ్మతం తెలిపింది అన్నారు. తీరా ఇప్పుడు వ్యాట్ పేరుతో ఈ ఏడాది జనవరిలో 45 బస్సులకు పన్ను కట్టాలి అంటూ విజయనగరం కమర్షియల్ ట్యాక్స్ ద్వారా నోటీసు రావడం విడ్డూరంగా ఉందన్నారు. అటు ట్యాక్స్ శాఖ, ఇటు ఆర్టీసీ శాఖ, ఈ రెండు శాఖల మధ్య లోపించిన సమన్వయం కారణంగా ప్రైవేటు అద్దె బస్సులను ఆర్టీసీకి ఇవ్వడం వల్ల తామంతా తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. గత 30 సంవత్సరాల నుంచి అందరూ ఇక్కడ తిప్పుతున్నాం. కానీ 14, 15, 16, 16, 17లో వ్యాట్ ట్యాక్స్ నిమిత్తం మాకు కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టాలని చెప్పేసి ఓన్లీ విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎక్కడా లేదు, విజయనగరం జిల్లాలో చాలా హెరాస్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు ఏదో కింద మీద పడి మేము నెట్టుకొచ్చాం, కానీ మా ఆస్తులు, బస్సులు అన్నీ కూడా అటాచ్ చేసి 1వ నెల నుంచి ఈ రోజు వరకు చాలా హెరాస్మెంట్ చేస్తున్నారు. దీని మీద మేము మినిస్టర్ గారి దగ్గర కూడా వెళ్ళాము, తప్పు అని చెప్పేసి ఆయన చెప్పారు. అయినా సరే వీళ్ళు కూడా మాకు ఏ విధమైనటువంటి అవకాశం ఇవ్వడం లేదు. తర్వాత 14, 15లో మాకు వ్యాట్ ట్యాక్స్ ఇచ్చుంటే మేమందరం కలిసి వెళ్ళి మాట్లాడటం జరిగింది. 14, 15, 15, 16కి 3,30,00,000 రూపాయలు మేము కట్టి ఉన్నామండి. కడితే అప్పుడున్న జేసీ గారు, ఎన్ శ్రీనివాస్ గారు మొత్తం అది క్లోజ్ చేసి 15, 16కి మాకు 16, 17కి మాకు ఏ విధమైన సంబంధం లేదు, మీరు ఎక్కడి నుంచి కోర్టు ఆర్డర్ తెచ్చుకోవాలి అని చెప్పారు. అప్పుడు 16, 17కి మేము ఏం చేసామంటే ఆర్టీసీ ఎండీ గారిని, కమర్షియల్ ట్యాక్స్ ఆయన్ని కలిపి ఒక సర్క్యులర్ ఇచ్చారు, 5% ఆర్టీసీ వాళ్ళు కట్టాలని. ఆ సర్క్యులర్ 5% సర్క్యులర్ కూడా మా దగ్గర ఉంది. ఇది ఉంటే ఆర్టీసీ వాళ్ళు 5% డబ్బులు కట్టేశారు. కట్టేసిన తర్వాత 2020లో 14.5 కట్టాలని మాకు డిమాండ్ నోటీస్ ఇచ్చారు. మేమందరం కలిసి వెళ్ళారు కదా, ఏమంటే 16లో మాకు ఇస్తే 16, 17కి 14.5 కట్టాలంటున్నారు, ఏంటంటే విషయం అని అడిగితే, సరే మీకు 16లో సర్క్యులర్ వచ్చింది కదా, ఒక పొరపాటు ఇచ్చుంటే దానికి ఏం సంబంధం లేదని చెప్పేసి అన్నారు. అప్పటి నుంచి 24 వరకు ఎవరో మాట్లాడలేదు. 2024లో జాన్యువరిలో అందరికి ఎలా డిమాండ్ నోటీసులు ఉన్నాయని చెప్పేసి అటాచ్మెంట్లు ఇవ్వడం మొదలు పెట్టారు. ఏదో 2 నెలలు మేమందరినీ మేనేజ్ చేసుకుని ఏదో కింద మీద పడి ఆపాం, కానీ ప్రస్తుతానికి మా ఆస్తులను, మా బస్సుల తాలూకా బిల్స్ అన్ని కూడా ఆపిస్తున్నారు. ఈ 5% ఆర్టీసీ వాళ్ళు కట్టేమనేమో వాళ్ళు అంటున్నారు, వీళ్ళేమో కట్టలేదంటారు. ఆర్టీసీ వాళ్ళు కట్టేమంటారు. ఆర్టీసీ వాళ్ళు ఏమంటారు, మాకు అటాచ్మెంట్ ఇచ్చారు, మా డబ్బులు మాకు ఇచ్చేయమంటారని. మేము నెల వచ్చే ఆర్టీసీ బిల్స్ అన్ని కూడా వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. మిగిలిన 72 లక్షల రూపాయలు ఒక వ్యక్తి దగ్గర కట్ చేశారు. 14.5 ఇవ్వలేదు, మాకు సంబంధం లేదు, మేము రాస్తాం వరకే రాస్తాం, అది వాస్తవం కాదని వాళ్ళు తెచ్చుకోవాలని వాళ్ళు అంటున్నారు. వీళ్ళు ఏమన్నారు, 14.5 ఇచ్చేసాము, మాకున్న హైయెస్ట్ రేట్ అదే అని చెప్పేసి వాళ్ళు అంటారు. 14.5 ఉందని మీ దగ్గర ఆర్డర్ ఏమైనా ఉందా అంటే లేదంట. అలాగే మనం 5% ఆర్డర్ చూపిస్తే అది యాక్సెప్ట్ చేయట్లేదు.